Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy 28 verse 5. ఈ దినము మన వాక్య ధ్యానం నిమిత్తము ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 5వ వచనం నుంచి తీసుకోబడింది. Blessed shall be thy basket and thy store. నీ గంపయు పిండి పిసికి నీ తొట్టియు దీవింపబడును. After the Israelites came out of the land of Egypt, ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత Moses pronounced the blessings of the Lord from Mount Gerizim. మరి మోషే దేవుని యొక్క ప్రజలను మరి గెరిజిం కొండ మీద నుంచి ఆశీర్వదించాడు. And the assembled the thousands of Israelites acknowledged them with a grand amen. మరి ఇక్కడ కొండ కింద ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ వేలాది మంది మరి గొప్పగా ఆమేన్ అంటూ పలుకుతూ దాన్ని మరి నిర్ధారించారు. And we have in these verses the purpose of blessing. ఈ యొక్క వచనాల్లో మనకు ఆ యొక్క ఆశీర్వాదాలు వెనుకున్నటువంటి ఉద్దేశం మనకు కనబడుతుంది. The children of Israel had been brought out of Egypt by the divine deliverance. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి మరి దైవికమైనటువంటి విడుదల ద్వారా విమోచన ద్వారా బయటకు వచ్చారు. And as the people of the Lord, very soon they are going to settle in the land of Canaan. దేవుని యొక్క ప్రజలుగా ఎంతో త్వరితగతిలో మరి ఆ కానాను దేశంలో మరి అక్కడే స్థిరపరచబడబోతున్నారు. They were a spectacle, therefore, to the rest of the world as to how the Lord blesses or punishes them in response to their obedience or disobedience respectively. వారు విధేయత చూపించినప్పుడు దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, అవిధేయత చూపించినప్పుడు దేవుడు వారిని ఏ విధంగా శిక్షిస్తాడు అనేటువంటిది వారు చుట్టూన్నటువంటి దేశాలకు కూడా వారి యొక్క మరి వేడుకగా ఉన్నారు. And we must regard Israel as a visible experiment, so to speak. మరి ఇశ్రాయేలు దేశం చూసినట్లయితే మరి బహిరంగంగా కనిపించేటువంటి ఒక ప్రయోగంలోనే కనబడుతున్నారు. Because that is to instruct the rest of the mankind. ఎందుకనగా మరి చుట్టూన్నటువంటి మానవ జాతి అంతటికి కూడా దాని ద్వారా ఒక దేవుడు ఆజ్ఞనిస్తున్నాడు. The rest of the world in general gives importance to the temporal blessing than the spiritual blessings. మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల కంటే మరి ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాల వైపు చూసేవారు. So hence it was temporal blessing which God gave them mainly here. That is the purpose. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుడు వారికి అనుగ్రహించేటువంటి తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలను చూస్తున్నాం. And when we analyze these blessings carefully, ఈ యొక్క ఆశీర్వాదాలను మనం జాగ్రత్తగా పరిశీలించి చూచినప్పుడు we can glean some truths. మరి కొన్ని సత్యాలు మనం నేర్చుకుంటాం. Their city life was to be blessed. కాబట్టి వారి యొక్క పట్టణంలో ఉన్నటువంటి జీవితం ఆశీర్వదించబడాలి. If they could carry out the law of love, వారు ప్రేమ అనేటువంటి ఆ యొక్క నియమాన్ని పాటించినప్పుడు, if they would live by this golden rule, then cities would soon put on an air of holiness. ఈ యొక్క దైవిక నియమాన్ని వారు పాటించినప్పుడు వారి యొక్క పట్టణాలన్నీ కూడా ఈ యొక్క పరిశుద్ధత చేత నింపబడతాయి. Then the wickedness within them would hide its head, because wickedness cannot be seen. అప్పుడు ఏ మాత్రం కూడా ఈ దుష్టత్వం అనేటువంటిది కనబడదు. Their agriculture was to be prosperous. వారి యొక్క వ్యవసాయం అనేటువంటిది ఎంతగానో వృద్ధి చెందాలి. Palestine was to flow with milk and honey. పాలస్తీనా ప్రాంతం అనేటువంటిది నిజానికి పాలు తేనెలు ప్రవహించాలి. This is possible if man operates with God, cooperates with God. ఎప్పుడైతే మానవుడు దేవునికి సహకరిస్తాడో అది సాధ్యమే. If man does his part honestly, మరి మానవుడు తన పాత్రను తాను మరి నిజాయితీగా వహించినప్పుడు, then God will surely fulfill his part. అప్పుడు దేవుడు తన వంతు బాధ్యత తాను నెరవేరుస్తాడు. If they keep their faith on God, మరి వారు దేవుని యందు విశ్వాసం the ఉంచినట్లయితే success was the outcome of that constant dependence on him. మరి ఆయన పైన ఎడతేక ఆధారపడినప్పుడు విజయమైనటువంటిది వారికి వస్తుంది. The nature also cooperates with the faithful people. ఈ యొక్క సృష్టి కూడా ఎంతగానో విశ్వాసత కలిగిన ప్రజలకు సహకరిస్తుంది. There was to be increase of cattle and sheep. మరి ఎంతగానో పశు సంపద అనేటువంటిది వారికి అది వర్ధిల్లేదిగా ఉండాలి. Sheep, మరి గొర్రెలు కూడా the విస్తరించాలి. fruit of the field, ఆ యొక్క భూమి ఫలము పంట విస్తరించాలి. and of all that is implied by basket and store. మరి అన్నిటికంటే వాటిలో ముఖ్యంగా చూసినట్లయితే వారి యొక్క గంపయు పిండి పిసుకు తొట్టియు వర్ధిల్లాలి. The blessing of the basket and store speaks of the agricultural prosperity. మరి వారి యొక్క గంపయు అంత పిండి పిసుకు తొట్టి అనగా వారి ధాన్యగరమైనటువంటిది మరి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని చూపిస్తుంది. What does it mean? దాని అర్థం ఏంటి? God will revive the land to yield more and better things. మరి దేవుడు వారి యొక్క భూభాగమును ఫలభరితంగా చేసి ఎక్కువైనటువంటి పంట వారికి వచ్చేటట్లుగా చేస్తాడు. God can overrule science. మరి దేవుడు శాస్త్రానికి మించి పని చేయగలడు. And he revive and replenish the earth with all good things. మరి దేవుడు సమస్తమైనటువంటి మేలుల చేత ఆ యొక్క భూమిని మరలా ప్రయోజనకరంగా చేయగలడు. God conveyed this message even through prophets like Ezekiel. మరి ఏజ్కేల్ అనేటువంటి ప్రవక్తల ద్వారా కూడా దేవుడు ఈ విషయాన్ని మరలా చెప్పాడు. I am reading for you Ezekiel 36 verse 30. మరి ఏజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదువుతున్నాను మీ కొరకు. And I will multiply the fruit of the tree and the increase of the field
that ye shall receive no more reproach of famine among the heathen. అన్యజనులలో కరువును గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. God wanted to bless their population also. మరి దేవుడు వారి యొక్క జనాభాను కూడా విస్తరింపజేయాలని The కోరాడు. fruit of their body, the fruit of their womb was to be blessed. వారి యొక్క గర్భఫలమైనటువంటిది అది ఆశీర్వదించబడాలి. And people speak of their national power based on the population in those days. మరి ఆ దినాల్లో చూసినట్లయితే వారి యొక్క జనాభాను బట్టి ఆ దేశం యొక్క బలము శక్తి అనేటువంటిది మరి వారు నిర్ధారించేవారు. Oh, today bombs and missiles have come. ఈ దినాన బాంబులు మిసైల్ వచ్చాయి. But in those days, అయితే ఆ దినాల్లో more number of people means more strong. ఎంత జనాభా ఉంటే వారు అంత శక్తివంతమైన దేశం. So Moses pronounced many more blessings which are dependent on their obedience. కాబట్టి మోషే మరి వారి విధేయత చూపించినప్పుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాయో అవన్నీ కూడా తెలియజేసాడు వాళ్ళకు. Coming to the promise of today, కాబట్టి ఈ దినం ఉన్నటువంటి వాగ్దానం విషయంలో blessed shall be thy basket and thy store. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును అంటే In Telugu it is a little bit different. మరి తెలుగు బైబిల్లో కొద్దిగా వేరుగా ఉంది. The store means it is not that small totte what it is written, but it is actually storehouse. ఇక్కడ పిండి పిసుకు తొట్టి అని అంటే అది చిన్నగా ఉన్నటువంటి తొట్టి కాదు కానీ మరి యొక్క ధాన్యం అంతా నిల్వ ఉంచేటువంటి ధాన్యాగారము లేకపోతే గోడౌన్. We understand that God is interested in our short term and long term needs. అనగా దేవుడు మన యొక్క తాత్కాలిక అంత మాత్రం కాకుండా మరి ఆ దీర్ఘకాలం ఉండేటువంటి అక్కర్లను కూడా తీర్చేవాడు. See, for example, ఉదాహరణకు చూడండి, basket speaks of our short term needs, day to day needs. మరి గంప అనేటువంటిది మన యొక్క తాత్కాలిక అనుదిన అక్కర్లను చూపిస్తుంది. Store speaks of our long term needs. ఈ యొక్క ధాన్యాగారం అనేటువంటిది మన యొక్క దీర్ఘకాలం ఉండేటువంటి అక్కర్ల గురించి తెలియజేస్తుంది. See, manna was a daily need, చూడండి, మన్నా అనేటువంటిది అనుదినము వారి యొక్క అక్కర. which was given sumptuously to them. మరి ప్రతి దినం కూడా Sumptuously, so much in abundance. మరి సమృద్ధిగా ఇవ్వబడేటువంటిది. Day to day interests were met by God regularly. మరి అనుదిన అక్కర్లు దేవుడు ప్రతిదినం కూడా వారికి తీర్చేవాడు. Moses is speaking about the smallest blessing also. మోషే మరి అతి చిన్న మరి ఆశీర్వాదం గురించి కూడా తెలియజేస్తున్నాడు. Compared to the store, basket is very small and negligible. మరి ఆ యొక్క ధాన్యాగారంతో పోలిస్తే గంప అనేటువంటిది చాలా సామాన్యమైనటువంటిది, చిన్నది. Yet God is particular about our smallest needs. అయినప్పటికీ కూడా దేవుడు మన చిన్న చిన్న అక్కర్ల విషయం కూడా మరి ఎంతగానో మరి పట్టింపు కలిగి He ఉన్నాడు. is not only a God who meets our bigger and long term needs, but also interested in the minute details of our life. మన పెద్ద దీర్ఘకాల అక్కర్లు తీర్చేటువంటి దేవుడుగా కూడా కాకుండా మన యొక్క సామాన్యమైనటువంటి చిన్న చిన్న అక్కర్లు కూడా తీర్చేటువంటి దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. If you see from the other side, మనం మరొక వైపు నుంచి చూస్తే He is not only interested in the long term purposes of our lives, but He wants to guide us every step. మన యొక్క జీవితంలో మరి దీర్ఘకాలం ఉండే ఉద్దేశాలు నెరవేర్చడం మాత్రమే కాకుండా మన అనుదిన జీవితంలో ప్రతి అడుగు కూడా నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. What is step? మరి ఒక అడుగు అంటే It is ఏంటి? the smallest movement of any person. మరి ఒక వ్యక్తి వేసేటువంటి చిన్న మరి అడుగు మాత్రమే అది. Being the creator of the whole universe, మరి ఈ సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుడే ఉండి He is talking about the basket of a small family. కాబట్టి ఒక చిన్న కుటుంబంలో ఉండేటువంటి ఒక చిన్న గంపను గురించి మాట్లాడుతున్నాడు. Oh, that speaks of His great love and concern. అనగా తన యొక్క గొప్ప ప్రేమను పట్టింపుని ఇది చూపిస్తుంది. What a loving and caring God we have. ఎంత గొప్ప ప్రేమ గల దేవుని మనం కలిగి ఉన్నాం. Therefore have Lord Jesus Christ as your Savior and Lord. అందునిమిత్తమే ఆయన మన ప్రభువును రక్షకుడు అయినటువంటి దేవుడై ఉన్నాడు. He is talking about the fruit of our fields. ఆయన యొక్క మన భూమి యొక్క పంటను గురించి మాట్లాడుతున్నాడు. And also He speaks about the single fruit in the basket. అంత మాత్రం కాకుండా ఆ యొక్క గంపలో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి పంటను గురించి మాట్లాడుతున్నాడు. ఒకే పండు. ఒకే పండును గురించి Not మాట్లాడుతున్నాడు. only a big orchard in the field, మరి పొలాలు ఉన్నటువంటి ఎంతగానో ఉన్నటువంటి ఆ యొక్క విస్తారమైనటువంటి పంట మాత్రమే కాదు, but even single fruit He is talking. అయితే ఒక్క పండును గురించి కూడా Oh, మాట్లాడుతున్నాడు. what a care. కాబట్టి ఎంత గొప్ప పట్టింపు కలిగి So ఉన్నాడు. He speaks of barns as a whole, and then individual corn also is in particular. కాబట్టి మరి చూసినట్లయితే ఆ ధాన్యాగారం అంతటి గురించి మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాకుండా మరి ప్రత్యేకంగా ఒక యొక్క మరి గంపను గురించి కూడా మాట్లాడుతున్నాడు. And He meets our private and personal needs. మన యొక్క వ్యక్తిగత మరి మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అక్కలు కూడా తీర్చేటువంటి దేవుడిగా ఉన్నాడు. And He will bless the nation. మన దేశాన్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. He will bless the poor, the needy individual also. మరి పేదవారిని వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రజలను కూడా ఆశీర్వదించేటువంటి దేవుడిగా This ఉన్నాడు. shows that each one of us are very important in His sight. అనగా ఇది దేవుని దృష్టిలో మనం అందరం ఒక్కొక్కరం కూడా ఆయనకు ప్రాముఖ్యమైన వారమని తెలియజేస్తుంది. God will
will bless you whether you are a husbandman, farmer, or whether you are a tradesman. మరి నువ్వు ఒక వ్యవసాయకుడువైనా వర్తకుడువైనా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా He ఉన్నాడు. will bless within and without. ఆయన ఇంటి లోపలను బయటను నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. Constant supplies will come from God's good treasure. మన ఎడతెగనటువంటి సరఫరా అనేటువంటిది దేవుని యొక్క గొప్ప ధననిధి నుంచి మనకు కలుగుతుంది. The basket speaks of the corn and the store speaks of the barn. ఈ యొక్క గంప అనేటువంటిది ఆ యొక్క ధాన్యం గురించి మాట్లాడుతుంది. ఆ యొక్క ధాన్యాగారం అనేటువంటిది ఆ యొక్క పంట అంతటిని గురించి మాట్లాడుతుంది. So the basket speaks of the needs within the house. కాబట్టి ఈ యొక్క గంప అనేటువంటిది మన ఇంటిలో ఉన్నటువంటి మన యొక్క అక్కర గురించి తెలియజేస్తుంది. Whereas the storehouse speaks of the needs outside. అయితే ఈ యొక్క ధాన్యాగారం అనేటువంటిది బయట ఉన్నటువంటి అక్కర. Oh, when we obey his commands, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలకు మనం లోబడతామో the Lord shall command the blessing upon us. మరి ప్రభువు మన పైన తన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. The temporal material blessings of the Old Testament can be translated and applied as the spiritual blessings in the New Testament age. మరి పాత నిబంధనలు ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి భూ సంబంధమైనటువంటి అక్కర్లన్నింటినీ కూడా మరి నూతన నిబంధనలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఒక్క అక్కర్తో కూడా మనం పోల్చవచ్చు. What is all literal or physical in the Old Testament is spiritual in the New Testament. మరి పాత నిబంధనలో అక్షరానుసారంగా ఉన్నటువంటి అన్ని కూడా నూతన నిబంధనలో ఆత్మానుసారంగా మనం చూడగలం. From this we understand that God will bless us everywhere దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏదనగా దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా ఆశీర్వదిస్తాడు. and all the time. ప్రతి సందర్భంలో Oh, ఆశీర్వదిస్తాడు. when we obey his word, ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలకు లోబడతామో all things will be given unto us freely. మరి అన్ని విషయాలు కూడా మనకు ఉచితంగా They అనుగ్రహించబడతాయి. will be given unto us abundantly when we seek the kingdom of God and his righteousness first. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు అవన్నీ కూడా మనకు సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. When we follow these principles, ఈ యొక్క ఆజ్ఞలు మనం పాటించినప్పుడు then we can become the favorites of heaven. అప్పుడు మనము పరలోకంలో ఎంతో ప్రియులుగా మారుతాం. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదర సహోదరులారా, do you want to be blessed by God? నీవు దేవుని చేత ఆశీర్వదించబడగోరుతున్నావా? Yes, all desire for God's blessings. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటాం. The simple way, సరళమైనటువంటి మార్గం how to get all those blessings? ఏ విధంగా ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోగలం? Accept Jesus Christ as your Savior and Lord. యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకునిగా ప్రభువుగా స్వీకరించు. Obey his commands. ఆయన ఆజ్ఞలకు లోబడు. Then the blessings will be automatic. అప్పుడు ఆశీర్వాదాలు వాటంతట అవే వస్తాయి. Faith from your side brings salvation, నీ వైపు నుంచి విశ్వాసం కలిగి ఉండటం ద్వారా రక్షణ కలుగుతుంది. whereas obedience to his law brings blessings. ఆయన ఆజ్ఞలకు ధర్మశాస్త్రానికి విధేయత చూపించడం ద్వారా మనకు ఆశీర్వాదాలు So కలుగుతాయి. your basket and your kitchen, కాబట్టి నీ యొక్క గంపయు నీ యొక్క వంటశాల ఆశీర్వదించబడుతుంది. even your storehouse will be blessed. నీ యొక్క ధాన్యాగారం కూడా ఆశీర్వదించబడుతుంది. Our blessings are in God's hands, not in our own hands. మన యొక్క ఆశీర్వాదాలు అనేటువంటివి మన చేతుల్లో లేవు కాదు కానీ దేవుని చేతిలో ఉన్నాయి. Blessings come from obedience, not by works. ఆశీర్వాదాలు క్రియల చేత కాదు కానీ విధేయత ద్వారా కలుగుతాయి. So may God help you to enjoy all the heaven's choicest blessings in your life. కాబట్టి నీ యొక్క జీవితంలో పర సంబంధమైనటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల చేత ఆశీర్వదించబడును గాక. And may God help you to become the favorite children of God. మరి దేవుని యొక్క ప్రియమైన పిల్లలుగా మీరు అవునట్లుగా దేవుడు మీకు సహాయం చేయును గాక. May God help you, bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి సహాయం చేయును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, how gracious God, మా కృపగల దేవా, when we obey thy word, మీ యొక్క మాటలకు మేము విధేయత చూపించినప్పుడు O Lord, how many blessings, O Lord, you want to shower upon us. ప్రభువా ఎన్ని ఆశీర్వాదాల చేత మమ్మల్ని నింపాలని కోరుతున్నారు. When we go out, we will be blessed. When we come in, we will be blessed. మేము బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతాం, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతాం. Lord, when we, even our storehouse, even our basket also will be blessed. ప్రభు మా యొక్క గంపయు మా యొక్క ధాన్యాగారమును ఆశీర్వదించబడుతుంది. You are willing to take care of our temporal and eternal needs, ప్రభు మా యొక్క తాత్కాలిక నిత్యమైన అక్కర్లన్నింటినీ కూడా తీర్చే దేవుడు. and also physical and spiritual needs. మరి భౌతికమైన ఆత్మ సంబంధమైన అక్కలు తీర్చే దేవుడు. Help us to delight ourselves in thee. కాబట్టి మీ యందు మేము ఆనందించడానికి సహాయం As చేయండి. a result of that, we may receive abundant blessings. దాని ప్రతిఫలంగా మీ దగ్గర నుంచే మరి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందడానికి సహాయం Those చేయండి. of our dear ones who are hearing these messages, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మా ప్రియులు they may walk in thy ways వారు మీ మార్గంలో నడుచున్నట్లుగా and సహాయం be blessed చేయండి. by thee. మీ చేత ఆశీర్వదించబడినట్లుగా సహాయం In Jesus' చేయండి. precious name we pray. యేసుక్రీస్తు అమూల్యమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.